విజయవాడలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. భవానీపురంలోని పలు కాలనీల్లో వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో ప్రజలు సామాన్లను ఎత్తులో భద్రపరుచుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు బెజవాడను బుడమేరు ముంచేసింది. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి భవానీపురం వాసులు టెన్షన్ పడ్డారు. భారీగా నీరు నిలిచిపోవడంతో ఒక్కసారిగా గత ఏడాది పరిస్థితి కళ్ల ముందు మిదిలేయని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని టెన్షన్ పడ్డామన్నారు. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు భవానీపురం వాసులు. విజయవాడలో ఈ తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. నగరంలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలు కావచ్చు, నివాస ప్రాంతాల వద్ద పెద్ద ఎత్తున నీరు, వరద నీరు అయితే కూడా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇటు గొల్లపూడి నుంచి ఇటు భవానీపురం, స్వాతి రోడ్డు ఇవన్నీ కూడా ఉదయం మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్లు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎవరు కూడా ఈ సమస్యను పరిష్కరించట్లేదంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మనం ప్రస్తుతం భవానీపురంలో ఉన్నాం. మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఉదయం ఇక్కడ సిచ్యువేషన్ ఎలాగుంది? ఇదే రోజు కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇదే రోజు బుడమేరు వచ్చింది. ఈ ప్రాంతాన్ని అంతా కూడా దాదాపుగా 6 అడుగుల మేర నీరు ముంచేసి ఇక్కడ ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులను గురి చేసింది. 15 రోజుల పాటు వారు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితిని ఆ రోజు అనుభవించారు. మరియు మరొక రోజు సేమ్ అదే కరెక్ట్గా సెప్టెంబర్ 1వ తారీఖునే ఈరోజు ఉదయం వర్షం పడి ఈ ప్రాంతం అంతా కూడా జలమయం అవడంతో వాళ్ళంతా ఆందోళనలు ఉన్నారు. సార్, ఇక్కడ ఏంటి సార్, అంటే బుడమేరు వచ్చి సంవత్సరం అవుతుంది, ఈ రోజు వర్షం వచ్చింది, ఇక్కడ పరిస్థితి చూస్తే ఎట్లా ఉంది? చిన్నగా అరగంట సేపు వర్షం పడినా వైఎస్ఆర్ కాలనీ నీళ్ళు కానీ, పాత హెచ్పి కాలనీ నీళ్ళు కానీ, ప్రియదర్శిని కాలనీ నీళ్ళు కానీ మొత్తం అన్నీ ఈ రోడ్డుకు వచ్చేస్తున్నాయి. అరగంట వర్షం పడితే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి సార్. మా పరిస్థితి చాలా విచారకరంగా, విడ్డూరంగా ఉంది. సొల్యూషన్ చూసి ఆ నీళ్ళు వచ్చే మార్గాన్ని పక్కకు తిప్పించి మా రోడ్డును కొంచెం కాపాడవలసిందిగా దయచేసి వేడుకుంటున్నాం. బుడమేరు నుంచి అయితే ఎక్కువైపోయింది, మరి ఎక్కువైపోయి 10 నిమిషాలు, ఒక పావు గంట వర్షానికి కూడా మొత్తం ఇళ్ళు అన్నీ మొత్తం ఇంకొక అరగంట కురిసిందనుకో రెండో ప్లాట్కి కూడా వెళ్ళిపోతాయి నీళ్లు. మొత్తం బళ్ళు కానీ మనుషులు కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. మహాదారుణంగా ఉండి ఇంత ఇదిగా ఇంకొక ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంది, మళ్ళీ ఇప్పుడు చూసారు మూసుకొస్తుందా, మళ్ళీ 10 నిమిషాలకి ఇదే తంతు. మీరు కాస్త నీళ్ళు తోడినా మళ్ళీ వచ్చేస్తాయి. అలా కాకుండా దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని మాత్రం చూపమని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. టెన్షన్గా ఉంటుంది మాకు. పిల్లలు కూడా దగ్గర ఉండలేదు, సర్దుకోలేకపోతున్నాం మేము. అంటే బుడమేరు అప్పుడు మీరు ఎట్లా ఇబ్బంది పడ్డారా? అప్పుడైతే 15 రోజులు ఇంట్లో లేమండి, అసలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాం. మా పెద్ద పాప డెలివరీ అయ్యి ఉంది, చిన్న బాబు ఉన్నాడు, వెళ్ళిపోయాం. పెద్దకి ఇది పడలేకపోతున్నామండి మేము. చాలా బాధగా ఉంది మాకయ్యా. ఇగో ఇక్కడికి వచ్చేసినాయి అయ్యా. అప్పుడు అదిగో చెమ్మ, ఇంకా చెమ్మ దగ్గర బుడమేరు వచ్చిన చెమ్మ అదిగో అక్కడికి వచ్చేసినాయి. అన్నీ వదిలిపెట్టలేము, అన్నీ పోయినాయి. వాళ్ళు నష్టపోయాం. నా 3 బళ్ళ బోర్లు పోయినాయి. ఇది మా గ్రైండర్ మోటార్ పోయింది, అన్నీ పోయినాయి. మళ్ళీ ఎంచుకున్నాం. వాషింగ్ మిషన్ పోయింది, ఫ్రిడ్జ్ పోయింది. ఎన్నేం చేయించుకుంటామయ్యా? రెక్కల మీద బతికే వాళ్ళమేగా మేము, కోట్లు ఉండవడం కాదు అయ్యా. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున బుడమేరు ఎలాంటి భయాందోళనలకు గురి చేసిందో ఈ రోజు కూడా అలాంటి భయాన్నే తాము ఎదుర్కొన్నాము. మళ్ళీ ఎక్కడ సామాన్లన్నీ సర్దుకుని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా అనే ఒక ఆందోళన అయితే కూడా మాలో ఉందని ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. ఖచ్చితంగా అధికారులు, ప్రభుత్వం స్పందించి తమకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని వారంతా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, భవానీపురం నుంచి.